ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రాలో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తానని మోడీకి చెప్పానని చంద్రబాబు ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పారన్నారు బాల్క సుమన్. లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్ ఆంధ్రాకు వెళ్లిందన్నారు. 7 మండలాలపై సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ఉన్నారన్నారు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి నడుస్తున్నారని, ఏపీలో పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ను తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుగా నియమించారన్నారు. 10 సంవత్సరాల తర్వాత తెలంగాణపై చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసి కుట్రలు మొదలుపెట్టారన్నారు. రేవంత్ రెడ్డి ఒక్కనాడు జై తెలంగాణ అనలేదని, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అక్కడ ఎన్డీఏ శాసన సభాపక్షుల ప్రధానం ఆయన ఎన్నుకున్న సందర్భంలో జరిగిన సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు మీరందరూ కూడా చూసే ఉంటారు. ఆయన ఏమంటారంటే, ఆనాడు 2014లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయాలంటే ఆనాడు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు 7 మండలాలు తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ కు బదలాయిస్తే తప్ప ప్రమాణం చేయాలని చెప్పి ఆయన ఆనాడు ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆనాడు ఎన్డీఏల భాగస్వామ్య పార్టీలు అయినటువంటి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ 2 పార్టీలు కూడా కలిసి ఆనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను తీసుకొని పోయిందని చెప్పి ఆ విషయాన్ని నిన్న చాలా సగర్వంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆయన మాట్లాడినటువంటి వీడియో నేను ఒకసారి ప్లే చేస్తాను కోసం. మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను, నాకు ఈ పదవి వద్దని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు జరగని విషయం. ఆ రోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇవన్నీ ఆలోచించి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారంటే అది ఒక చరిత్ర. ఆంధ్రప్రదేశ్ అక్కడ ఎన్డీఏ శాసన సభాపక్షుల ప్రధానం ఆయన ఎన్నుకున్న సందర్భంలో జరిగిన సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు మీరందరూ కూడా చూసే ఉంటారు. ఆయన ఏమంటారంటే, ఆనాడు 2014లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయాలంటే ఆనాడు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు 7 మండలాలు తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు